కార్తీక మాసంలో 6వ రోజు ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసం 6వ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దానం ఇవ్వాలని కార్తీక పురాణం మనకు తెలియజేస్తోంది. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక తమలపాకు లేదా ఒక మారేడాకు లేదా ఒక ఉసిరి ఆకు లేదా ఒక చిక్కుడాకు తీసుకోవాలి. ఆ ఆకు మీద వరిపిండిని తడిపి ఆ తడి వరిపిండి ముద్ద ఉంచాలి. దాని మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని దక్షిణతో ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దానం ఇవ్వాలి. కార్తీక మాసం 6వ రోజు ఈ ప్రత్యేకమైన దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే సమస్త శుభాలు చేకూరతాయని కార్తీక పురాణంలో చెప్పారు. అంతేకాకుండా కార్తీక పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే కార్తీక మాసంలో 6వ రోజు ఒక చిన్న వెండి ప్రమిదలో అతి సన్నటి బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దానం ఇచ్చినా కూడా అఖండ రాజవైభవం కలుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం. కార్తీక సోమవారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, పరమేశ్వరుడు ఏకాదశ రుద్రరూపాలు ధరించి సృష్టిని కాపాడింది సోమవారం రోజు. కాబట్టి కార్తీక మాసంలో సోమవారం రోజు ఎవరైనా సరే రాహుకాలంలో శివాలయంలో శివుడికి మారేడు దళాలతో పూజ చేయించుకున్నా, అభిషేకం చేయించుకున్నా, లేదా సోమవారం కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో తీర్థం స్వీకరించిన శ్రీశైలం క్షేత్రంలో 100 సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని, కాశీ క్షేత్రంలో 11 సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంది. కార్తీక సోమవారం ఆయన ఏకాదశ రుద్ర రూపాలు ధరించి జగత్తును కాపాడాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవటం, లేదా మారేడు దళాలతో ఇంట్లో అయినా సరే అర్చన చేసుకోవటం, శివాలయ ప్రాంగణంలో తీర్థం స్వీకరించడం చెయ్యండి. ఇన్ని యజ్ఞాలు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో చేసిన విశేషమైన ఫలితం పొందండి. అలాగే కార్తీక మాసంలో 6వ రోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివపూజ ప్రారంభించే ముందు కొద్దిగా విభూతి శివలింగం మీద చల్లి ఆ తర్వాత శివపూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మంత్రశాస్త్రం ప్రకారం ఆచమనం చేసే ముందే ఇంట్లో ఉన్న శివలింగం మీద కొద్దిగా విభూతి చల్లండి. ఆ తర్వాత ఆచమనం చేసి శివపూజ ప్రారంభించండి. ఆ శివపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కార్తీక సోమవారం కార్తీక మాసంలో 6వ రోజు సందర్భంగా శివుడికి కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. ఆ ద్రవ్యాలు ఏంటంటే, పసుపు కలిపిన నీళ్లు, కుంకుమ కలిపిన నీళ్లు, గంధం కలిపిన నీళ్లు, వీటితో శివాభిషేకం చేయాలి. అలాగే విభూతి కలిపినటువంటి జలాలతో శివాభిషేకం చేయాలి. వీటితో శివాభిషేకం చేస్తే శివుడు పరమానంద భరితుడై అష్టైశ్వర్యాలు కలిగింపజేస్తాడు. అలాగే ప్రధానంగా దానిమ్మ, వెలగ, మారేడు ఈ 3 పళ్ళు కూడా ఈశ్వరుడికి ఈరోజు నైవేద్యంగా సమర్పించండి. ఒక్కొక్కటి సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని కార్తీక మహత్యం మనకు తెలియజేస్తుంది. పరమశివుడికి వెలగపండు సమర్పించినట్లయితే కంఠ సంబంధమైనటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పించినట్లయితే దంతాలకు సంబంధించిన సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మారేడు ఫలం శివుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా కార్తీక మాసంలో 6వ రోజు సోమవారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా శివుడితో పాటు సుబ్రహ్మణ్య ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని దీపాలు వెలిగించినట్లయితే శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.